ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివుని అంశతో పుట్టిన వ్యక్తులు ఎవరో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించిన వాళ్ళని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు. శివుకి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి. మరి ఆ పేర్లు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాము. అయితే మనం చేసే పూజకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉండాలి. మీ పూజ గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాల్ని పొందవచ్చు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఆవు నుండి వచ్చే పాలు, పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్ళు. సకల దేవతలు అందరూ గోమాతలో కొలువై ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించారు. ఎవరైతే ఆవులు పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడట. అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజ గదిలో పెట్టి పూజ చేస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించారు. కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకొని పూజించండి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీరు పుట్టిన రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాని యొక్క తెల్లని కాగితం పైన రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి. ఆ రోజు నుండి వరుసగా 27 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమః అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షింతలను వేయండి. ఇలా వరుసగా 27 రోజులు పూర్తి అయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి. ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన ఆ పేర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఎల్ అనే పేరు గల వ్యక్తి ఎవరు పేరు అయితే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని ఈ చెడు పరిస్థితుల నుంచి అలాగే చెడు శక్తుల నుంచి ఆ పరమేశ్వరుడు ఎల్లవెల్లలా కాపాడుతూ ఉంటారు. ఇలాంటి పితృ జీవితంలో ఎటువంటి కష్టాలని రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు. ఇక రెండవది ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు. ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక మూడవ అక్షరం ఎస్. ఎస్ పేరు గల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఎస్ అక్షరం పేరు గల వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాటింగ్ చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నాలుగవది ఆర్. ఆర్ అక్షరం కలగా వారు. అలాంటి వ్యక్తులు పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన వారు. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు. జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు. ఇక ఐదవది పి. పి పేరు గల వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులను ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు. మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. ఇక ఆరవది కే. కే పేరు గల వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులపై ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఉంటుంది. కే అక్షరంతో పేరు
ఉన్న అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసి వస్తుంది. ఇక ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, సంపాదన పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక 7వది వి. వి పేరు గల వ్యక్తులు. ఈ వ్యక్తుల పైన ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది. మీ దగ్గరికి ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. చాలామంది తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడిపోతూ ఉంటారు. ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆదివారం పుట్టినవారు సున్నితంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. కుటుంబానికి బాగా విలువ ఇస్తారు. ఇతరులకు బాగా సాయం చేస్తారు. మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు, అలాగే చాలా తెలివైన వారు కూడా. బుధవారం పుట్టినవారు బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. గురువారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు. శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. శుక్రవారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు 2 అక్షరాలు పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని, పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పై వీడియోలో చెప్పిన ఈ 7 అక్షరాలు కలిగిన వారు ఎవరైనా సరే శివ అనుగ్రహం మీపై సమృద్ధిగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.